ఈ రోజు అయితే టేస్టీ బీరకాయ పచ్చడి ఇట్లాంటి పచ్చడి కాదనమాట. కారం కారంగా పుల్లగా భలే ఉంటది బీరకాయ పచ్చడి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుని అందులోకి ఉద్దిపప్పు ఒక స్పూన్ మంచినపప్పు వేసుకుని అందులోకి కొంచెం పచ్చిమిరపకాయలు కావాలంటే కొంచెం ఎండుమిరపకాయలు వేసుకుని దోరగా అయితే వేయించుకొని తీసుకోవాలి. నేనైతే ఎక్కువ కరింపాకు వేసుకున్నా, మీకు వద్దంటే కొద్దిగా వేసుకోండి. వేయించుకొని అయితే తనిగా తీసుకుని బీరకాయలని సన్నగా కట్ చేసి అయితే పెట్టుకోవాలి. అందులోకి ఉప్పు పసుపు వేసి మనం వాడ్చి పెట్టుకుని కొంచెం సిమ్లో పెట్టుకునేస్తే నీళ్ళంతా వచ్చి బాగా బీరకాయ కూడా ఉడికిపోతుంది అనమాట. 2 స్పూన్లు అంటే 2 స్పూన్ల నూనెతో అయిపోతుంది బీరకాయ పచ్చడి. చాలా బాగుంటుంది తినడానికి కూడా. ఇంకా మన బీరకాయలు అయితే ఉడికిపోయింది. మీరు గంటితో అట్లా నలిపి చూస్తే బాగా ఉడికిపోయింటుంది అనమాట. ఇంత లోపల అదే బాణల్లో పోపు అయితే పెట్టేసుకున్న. కొంచెం నూనె పోసుకొని ఉద్దిపప్పు ఆవాలు మంచినపప్పు ఎండుమిరపకాయలు కరివేపాకు కొద్దిగా వేసుకుని కొద్దిగా ఇంకా వేసుకొని పోపు అయితే పెట్టేసుకున్నా. ఈ లోపు చల్లారిన పప్పులను అయితే మిక్సీలోకి వేసుకొని పచ్చి తెల్లగడ్డలను ఒలిచి వేసేసుకొని 4 మిక్సీ పట్టుకోవాలి బరగ్గా. ఇంకా అయితే అందులోకి ఉడికిన బీరకాయ ముక్కలు కూడా వేసేసుకుని అందులోకి కొంచెం చింతపండు అయితే నానబెట్టుకున్నాను అనమాట. దాన్ని కొంచెం వేసుకొని తగినంత ఉప్పు వేసుకుని అయితే మనం బరకగా అయితే రుబ్బేసుకోవాలన్నమాట. ఇంకా అంతేనండి, మన బీరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో పోపు అయితే పెట్టేసుకుని ఇప్పుడైతే అవ్వకు పెడతాను. అవ్వ ఏ విధంగా ఫీల్ అవుతుందో చూడండి. కొంచెం కారంగా ఉందంట, కాకపోతే పుల్లగా బాగుంది అని చెప్తున్నారు. మీరు కూడా ట్రై చేయండి.